ఒక దైవ సేవకుడి దగ్గర ఒక అమ్మ వచ్చిందట. అయ్యా, నేను ఈ పట్టణమంతా తిరిగాను, ఒక మంచి సంఘం ఉంటే అందులో నేను సభ్యురాలను అవుదామని అనుకుంటున్నాను, ఏది సంఘమో నాకు కొంచెం చెబుతారా, ఆ సంఘములో జాయిన్ అవుతాను అందట. అంటే ఆ పెద్ద మనిషి అన్నారు, సేవకుడు, అమ్మ ఏది ఈ పట్టణంలో మంచి సంఘమో నేనైతే నీకు చెప్పలేను, కానీ నీకు సలహా ఇస్తాను, నేను ఆ సలహాగాని పాటించావంటే నీకు తెలిసిపోతుంది ఏది మంచి సంఘమో అన్నట్ట. చెప్పండి అయ్యా అంది ఆమె. ఏం లేదమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళి తలుపు వేసుకొని నువ్వు మోకరించిన చుట్టూ ఒక శుద్ధ ముక్క పట్టుకొని నువ్వు మొత్తం నీ చుట్టూ ఒక సున్నా గీత చుట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఒక సంఘం గురించి ప్రార్థన చేయి, ఇట్లా కళ్ళు తెరువు, శుద్ధ ముక్క గీత చెరిగిపోతే అదే మంచి సంఘం అనుకో, అందులో జాయిన్ అవు అన్నాడట. నువ్వు మోకరించు, నీ చుట్టూ శుద్ధ మొక్కతో గుండ్రంగా గీత గీసుకో, ఒక్కొక్క సంఘం గురించి ప్రార్థన చెయ్యు. ఆ సంఘం గురించి ప్రార్థన అయిపోయిన తర్వాత ఇలా కళ్ళు తెరువు, కళ్ళు తెరిచాక శుద్ధ మొక్క గీత చెరిగిపోతే ఆ సంఘానికి వెళ్ళు, అది చాలా ఆరోగ్యకరమైన సంఘం అన్నాడట. సరే పాప మీ అమాయకురాలు దైవజనుడు అలా చెప్పాడంటే ఏదో గమ్మత్తు జరుగుద్దేమో, ఏదో మాయ జరుగుద్దేమో, ఏదో మిరకలు జరుగుద్దేమో. కొంతమంది అమ్మలక్కలు ఉంటారు, మెరికలు పిచ్చోళ్ళు, అద్భుతాలు పిచ్చి అమ్మలు ఉంటారుగా. ఈ అమ్మకు కూడా అద్భుతాలు పిచ్చి ఎక్కువే. దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడని ఇంటికెళ్ళి తలుపు తీసి ఎవడ చక్కగా ముఖం కడుక్కొని తలదువ్వుకొని ఆ గదిలోకి వచ్చి మోకరించి చుట్టూ శుద్ధ మొక్కతో గీత గీసుకొని ఆ సంఘాన్ని గురించి ప్రార్థన చేసిందట. చాలాసేపు ప్రార్థన చేసింది, కళ్ళు తెరిచింది, శుద్ధ మొక్క గీత అలాగే ఉంది. ఓహో, ఆ సంఘం ఆరోగ్యకరమైనది కాదన్నమాట. మరొక సంఘం పేరు గుర్తుపెట్టుకొని మళ్ళీ సంఘం గురించి ప్రార్థన చేసింది, మళ్ళీ కళ్ళు తెరిచిందట, శుద్ధమొక్క గీత చూస్తే శుద్ధమొక్క గీత అలాగే ఉంది. ఓహో, అది ఆరోగ్యకరమైన సంఘం కాదన్నమాట. సరే, మళ్ళీ ప్రార్థన చేసింది మరొక సంఘాన్ని గురించి, మళ్ళీ కళ్ళు తెరిచిందట, శుద్ధమొక్క గీత అలాగే ఉందట. మొత్తానికి పట్టణంలో అన్ని చర్చలైపోయాయి, శుద్ధమొక్క గీత అలాగే ఉందట. అనుకుందట ఈ పట్టణంలో ఒక ఆరోగ్యకరమైన ఉజ్జీవంతో ఉండే ఒక రూపాంతరపరచబడిన సంఘమే లేదా ఈ పట్టణంలో. మళ్ళీ ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుదామని మళ్ళీ వచ్చిందట. అయ్యా, నువ్వు చెప్పినట్టుగా చేశాను, ఒక సంఘము కూడా ఒక ఆరోగ్యంగా రూపాంతరమనుంది లేదా? నేను ఇన్ని సంఘాల కొరకు ప్రార్థన చేసినా కానీ శుద్ధముఖ గీత చెరగలేదు, ఏ సంఘము ఉజ్జీవంగా లేదా అందట. ఆ పెద్ద మనిషి అన్నాడు, అన్ని సంఘాలు బాగున్నాయమ్మా అన్నాడట. అదేంటండి అలాగంటారు? మీరు చెప్పిన సలహా మీద కూడా చేశాను కదా అందట. నేను చెప్పిన సలహా చేసావు, కానీ ఏ సంఘం ఆరోగ్యంగా లేదన్నావు చూసావు, చెప్తాను విను. నువ్వు ఏ సంఘము కొరకైతే భారం ఉండి బాధ్యత ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తావో, నీ కన్నీళ్లతో శుద్ధముక్క గీత చెరిపోతావో, ఆ సంఘములోకి వెళ్ళమ్మా, నువ్వు బాగుంటావు, నీ వల్ల ఆలు బాగుంటారు. నీకు ఏ సంఘం మీద ప్రేమ లేదు, ఏ సంఘము గురించి కూడా భారం లేదు. అది నీకు అర్థమయ్యేలా చెప్పడానికే శుద్ధమొక్క గీత చెరగాలన్నాను. నువ్వు ఎంత కన్నీరు కారిస్తే చెరుగుద్దా శుద్ధమొక్క గీత? ఈ రోజున క్రైస్తవులకు వచ్చిన ఒక చవకబారు ఆలోచన, ఆ సంఘం బాగోలేదు, ఈ సంఘం బాగోలేదు, దానికి కారణం పాస్టరే, దానికి కారణం సంఘ పెద్దలే, దానికి కారణం ఆ 2-3 కుటుంబాలే అని ఊరికే నిందించుకుంటూ కూర్చుంటారండి. మీరు సైతాను పిల్లలా? నిందించడం సైతాను బుద్ధి. పాంపిల్లలు ఉంటారు సంఘాల్లో. సేవకుడిని నిందించడమో, పెద్దలను నిందించడమో, 2-3 కుటుంబాలను నిందించడమో, అలాగ నిందించే వాళ్ళ మీద నేరారోపణ చేస్తున్నారంటే, నిందించుట నేరారోపణ చేయుట దుష్టుని పని కదా. నువ్వు నిందించుకుంటూ నేరం చేస్తున్నావంటే, హే పాంపిల్ల, రిపెంట్, మారు మనసు పొందు. నువ్వు ముందు సర్ప సంతానమా, మారు మనసు పొందు అని అరవాల్సి ఉంటుంది ఇలాంటి మనుషుల ముందు. కనుక అక్కా, చెల్లి, తమ్ముడన్న వినండి. కనుక ఈరోజు ఎక్కడి నుంచి మొదలవ్వాలి పరిశోధన అంటే, నా పరిస్థితి బాగోలేకనే, నా ప్రార్థన బాగోలేకనే, నా ఆధ్యాత్మిక జీవితం బాగోలేకనే, నాకు పరిశుద్ధ జీవితం లేకపోవడం చేతనే, నాలో యథార్థత లేని కారణం చేతనే నా సంఘం బలహీనంగా ఉందేమని నీ దగ్గర మొదలుపెట్టు పరీక్ష. అంతేగాని సేవకుడు, సంఘము, సంఘ కాపరి, సంఘ కాపరమ్మ గారు వీళ్ళ మీద పడిపోవద్దు. ఇది మన క్షేమం కాదు, మన పిల్లలకు దీవెన కాదు.